దివ్య ఎడవదాం ఇయ్యాల జగిత్యాల ఎందుకు బిర్యానీకి సంబంధించిన సామాను తీసుకొని వద్దాం. బిర్యానీకి కావాల్సిన సామానా ఏమేం కావాలి? వాళ్ళని అడిగితే వాళ్ళే ఇస్తారుగా. యో నీకు తెలియదేంటి? ఇదే ఫస్ట్ టైం. ఓ పెద్ద ప్రయోగమే. మరి రేపు సండే మండే అవుతుందా బతుకు బండే అవుతుందా చూడాలి. వీలైతే ట్రై టు బెస్ట్ తగ్గేదిలే ఆట డైరెక్ట్ అంతేనా. సో మనమైతే జైచాలు పోయి బిర్యానీకి ఏమేమి అవసరమో అవి తెచ్చుకుంటాలే. ఇప్పుడు అంత అయిపోయినాక తగ్గేదిలే అనాలా. ఓకేనా? సో మనమైతే జైచాలు ఎన్నిసార్లు చెప్తారో జఫడా అనరా. చాలా పోంపా తగ్గేదిలే. తగ్గే సార్ వచ్చాలో నడండి వెళ్దాం. సో మొత్తానికైతే షాప్ కూడా వచ్చినాం. బిర్యానీకి కావాల్సిన రైస్ ఐటమ్స్ అవి తీసుకోవాలి. ఇక తీసుకోమని చెప్పిన మన వాళ్ళకి. అన్న కూడా చెప్పిన అన్న మంచి బిర్యానీ రైస్ మంచి బిర్యానీ మామూలు కూడా అది రైస్ అన్న ఏముంటుంది బ్రో రైస్ అంత కలిసి ఉంటుంది చెప్పిన ఇస్తాను. ఇక మొత్తానికైతే బిర్యానీ రైస్ అదే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాం 1 కిలోన్నర. ఇక అన్న బిర్యానీలకు ఏమేమి కావాలో అవన్నీ కట్టి పెట్టి మాకు ఇచ్చేయన్న అని చెప్పిన. ఇక అవన్నీ కట్టి ఇచ్చిండు, పైసలు ఇచ్చేసి తీసుకొని వచ్చినాం. ఎన్ని జాతలు దివ్య? 2 జాతలు తీసుకుంటానుగా. నాకేనా 2 జతలు కొనిస్తుంది నాకు. అవి నాయే పైసలు దాని తట్టిదే డొల్లా. వారికి బిర్యానీ రైసు ఆ రైసు ఈ రైస్ అని బొక్క అయింది. మళ్ళీ మా వసంత పిన్ని బిర్యానీ తెమ్మని ఆటో కొన్ని బొక్క పెట్టించింది. ఇప్పుడు మళ్ళీ కేకు పీసులో చెప్పలిపిల్ల అంటుంది. మళ్ళీ ఈడ బొక్క మనకు అవసరమా? ఇలా దోలుకచ్చుకోవడం మనకు అవసరమా? బొక్క పెట్టుకోవడం మనకి ఈ బొక్కలని అవసరమా? ఈ బొక్కలని మనకు అవసరమా? ఈ బొక్కడానికి అవసరమా అని ఈడ బేకరీ ఉంది. నాకు కూల్ కేక్ కావాలి. నువ్వేం చెప్తావు తెలియదు. ఇంటికాడ ఉన్నదా అని అట్టిగా తీసుకొచ్చినందుకు కానీ కేకు కొని లేకపోతే ఇక రేపు బిర్యానీ అన్నానమంటే అసలు కథ పొందరు. ఇప్పుడు కేక్ కొనిస్తేనే రేపు బిర్యానీ వండుతాను అంటే. ఇప్పుడు నేను ఏం చేయాలి? సావన్నా బతకన్నా సెర్ల నీళ్ళు లేని సెర్ల దుంకి తేలన్నా మరి మినిమం ఉంటుంది. చెప్పు కేకు పెళ్ళి చేసుకో. పెళ్ళి చేసుకున్నాక వచ్చిన మొగుడు కేకు బేకరీ షాప్ కొనిస్తాడు ఒకటి. పోతారు పోరి అసలు పైసలు నా దగ్గర ఉన్నాయి. తెచ్చుకోపోయి తెచ్చుకుంటాం. ఏంది అట్టనే నిల్చున్నారు? ఆడ అన్నకి చెప్తే ఇస్తాడు కదా. ఏం కేకు? కూల్ కేకు అట్లా అన్న. కూల్ కేక్ అంటే ఒకటి పీసు. మన కూల్ కేక్ అంటే పెద్దది ఇచ్చావు ఆమె దగ్గర బడ్జెట్లో. ఏంటి నీకేం కావాలి? ఓ ఇప్పటికి సరదా అయింది అర్థం. ఇంక ఇవెందుకు నీకు ఐస్ క్రీమ్స్? ఇంకోటి అలాగే సపరేట్ అన్న. పైన ఆపిల్ కింద ఆపిల్ మనకు కావాలి. నాదు కేక్ తీసుకోరు అంతే. స్ట్రాబెర్రీలు ఎందుకు? కేకులు ఉన్నాగా కేకులు ఉన్నాగా పైన ఆపిల్ అవి అంటారు. ఫ్లేవర్ అనొద్దులే అవ అన్న. పైనాపిల్ ఫ్లేవర్ స్ట్రాబెర్రీ పైనాపిల్ ఆపిల్ అని కేక్స్ తీసుకున్నారు. మళ్ళీ అవి ఆరిపోదని ఎగ్ పప్ అట ఈ మేడానికి. అవే ఎగ్ పప్ ఎక్స్ట్రా బొక్క. నాకు జైత్యాలు తీసుకొని పెద్ద బొక్క పెడతారని వీళ్ళంతా. ఇంకే మహానుభావులు ఏమన్నారు? పెళ్ళైన వాళ్ళు ఆడవాళ్ళని నెంబడి పెట్టుకొని జైత్యాలకి రావద్దురా సత్యనాశనం అవుతారు అని అన్నారు. ఏదైనా అవసరం ఉన్నా కానీ మొగుడు ఇంటికాడ లిస్టు రాసుకొని వచ్చి కొనుక్కొని పోవాలి తప్ప లేడీస్ ఎంబడి పెట్టుకుంటే ఈ ఆటో టాపు గీపు ఇంజన్ గేర్లు బీర్లు అని అమ్ముడు పోతాయి. చలో ఇంకేమన్నా కావన్నా గదే మరి. కావాలంటే నా ఆటో తమ్మేసుకోర్రి. రీల్ మంచిగా చేసిరుగా దుంకుతారు. ఎట్లా చేసినాం మామూలు ఉండదు. మేము ఇన్ని రోజులు కమిడియన్ అనుకుంటారు. ఇక్కడ నుంచి డాన్సర్లం అవుతాం ఇక. ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ ని మ్యూజిక్ యాడ్ చేస్తే పాట అవుతుంది అన్నట్టు. నువ్వు గట్టు అన్న కనబడతలేదు చక్కగా. నేను లటకన తానం చేస్తా. నువ్వేమైనా ముచ్చటుంటే చెప్పేసే బా. చిన్న ఇవాళ ఏంటిది స్పెషల్? బిర్యానీ చేసుకున్నామా? సరే
మరి డాడీ ఎటు వేయండు? షూటింగ్ కాదు రే, జగిత్యాలు వేయండు. బిర్యానీ చేసుకుందామని అన్నాడు, జగిత్యాలు వెళ్ళిండు. బాస్మతి రైస్ అయితే కడిగి నానబెట్టినాం, చికెన్ కూడా కడిగి ఇక్కడ పెట్టేసినాం. చెప్పు వేసుడు కాదు, చెప్పుకుంటాయండి. ఏంటిది? కారం, పసుపు, కారం, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కాదట ఇంట్లో వెళ్ళాలి, పక్కింట్లో కరప్పొడి. ఇక నాకు అర్జెంట్ పని ఉండి నేను జైత్యాలు అయితే పోయినా. మరి మనకు వీడియో తీయాలి ఎట్లా అని చెప్పంటే మా వైఫ్ని తీయమని చెప్పిన, భయపడ్డది. కానీ ఏం పర్లేదు, నువ్వు తీయు, ఎట్లున్నా కానీ మా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, నువ్వు కూడా కొంచెం నీ క్రియేటివిటీని బయటకు తీ అని చెప్పి ధైర్యం చెప్పి ఫోన్ ఇచ్చిపోయినా. పాపం ఆడికైనా వీడియో ట్రై చేసింది, ఎట్లా చేసింది ఏందనేది మీరు కామెంట్ రూపంలో పెట్టుర్రి. ఇక అల్లం పేస్ట్ కూడా ఎత్తున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్స్ వేసినాం కదా. కారం పొడి ఇంకొక స్పూన్ వేస్తున్నాం. మిక్స్ చేయాలి. ఇక ఆనియన్స్ అయితే వస్తున్నా బిర్యానీకి, మిరపకాయలు, ఆనియన్స్, ఆయిల్ పోస్తున్నాం మంచిగా దానికి అంటుకోవటట్టు. ఇది ధనియాల పౌడర్, మిక్స్ ఇట్. అన్న అయితే ఇప్పుడు రెడీ చేసి పెట్టిన. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పువ్వు, ఇది యాలకులు, ఇది లవంగాలు, ఇది పువ్వు మరేంటి తెలియదు, అది దాల్చిన చెక్క, ఇది బగారాకు, ఇది మిరపకాయలు, ఉల్లిగడ్డస్ రెడీ చేసి పెట్టిన. ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి. ఇక హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇప్పుడైతే పెనం పెట్టుకున్నాం, కంచుడు. దీంట్లో ఒక కప్పు వాటర్ అంటారు, ఆయిల్ పోసిన, ఆనియన్స్ వేపుకోవాలి మన గ్రేవీకి కొన్ని. కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. ఇక చూపెట్టు. అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక పుదీనా అయితే తెంపుతున్నా. మా ఇంటికనే ఉంది పుదీనా చెట్టు. టేస్ట్ వస్తుంది, కొద్దిగా స్మెల్ కూడా మస్తు వస్తుంది పుదీనాకు వేసుకుంటే. పుదీనా ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్, లెగ్ పీస్ వేస్తున్నాం, చికెన్ ఫ్రై చేస్తుంది. ఇప్పుడు ఇక కొంచెం కొత్తిమీర వేస్తున్నా, టేస్ట్ వస్తాయి, కొద్దిగా స్మెల్ టేస్ట్. రైసర్ వేసుకున్నాం. ఇప్పుడు
మనం బిర్యానీ ఎట్లా తీసుకున్నామో అదే కప్స్ తోని ఇప్పుడు వాటర్ కూడా వేసరికి అట్లే తీసుకోవాలి 2 ఇగో ఎసరైతే వచ్చింది. ఎసరైతే వచ్చినాక ఇగో బాస్మతి రైస్ ఇప్పుడైతే వేసుకుందాం. ఇప్పుడైతే ఈ క్యాప్ పెట్టేసి దాని మీద ఒక బరువు పెట్టేసినాం. ఎందుకంటే అది స్మెల్ బయటకు వెళ్ళకుండా అన్నం మంచిగా ఉంటుంది. ఇప్పుడు స్మెల్ కూడా బయటకు వెళ్ళకుండా ఇట్లా బరువు పెట్టినాం. ఆల్మోస్ట్ కంప్లీట్ బిర్యానీ. ఇప్పుడైతే ఇగో పైన మనం పుదీనా వేసుకుందాం. తర్వాత ఆనియన్స్, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ టేస్ట్ వస్తుంది కొద్దిగా. ఇప్పుడు కొత్తిమీర, క్యాబ్ పెట్టుకుందాం. ఇక బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయింది బిర్యానీ. ఇప్పుడైతే తింటున్నాం కానీ మా ఆయన లేదుగా, జైత్యాలకు వెళ్ళిండు. ఏమవుతాడు స్వీకర్ అన్న వాళ్ళందరూ మిస్ అయింది. ఇప్పుడైతే మనం తింటాం, తర్వాత వచ్చినంత తింటాం. ఇదైతే దీన్ని తింటామని అన్నాడు. సరే ఏ నైట్ అయితే సాయంత్రం అయితే వాళ్ళు అన్నాడు. మేమైతే తింటున్నాం ఇక. సరే కాలుతుంది చెయ్యనా? ఇంకో చెల్లెకు కాలిందా? సరే ఇస్తాను. సూపర్ ఉంది. ఫస్ట్ టైం కదా, మస్తుంది. ఇక అలవాటు అయింది, ఇక చేసుకోవచ్చు ఇక ఇంట్లో కూడా. ఇక నేను వచ్చే వరకు బిర్యానీ మొత్తం రెడీ పెట్టింది. ఇక మా వాళ్ళకు బాగా చెప్పి నేను ఇంట్లోకి వచ్చిన. ఇప్పుడు అచ్చుడు అయ్యో ముందే పట్టుకోరా శిఖావత్త జీవరెడ్డి బర్త్డేకి పోయినామా. ఏందా ఫోటోలో డాన్స్ చేస్తారా? ఎవరన్నా మా పెద్ద చెట్టు ఫోటోలో డాన్స్ చేసిందట. ఎట్ట చేసావు? ఎట్టేసినావు నువ్వు? ఎట్టేసినావు డాన్స్? గిటాంటిది ఇంట్లోకి పంత బయట వేస్తుందా? గిటాంటిది మా పెద్ద చెట్టు డాన్స్ చేస్తా. మా పెద్ద చెట్టు చెప్పులు నేర్పుతుంది, మా చిన్న చెట్టు మేము చేస్తాం. చెప్పురా ఎట్లా మాకు చెప్పు ఎట్లా ఎట్లా డాన్స్ ఎట్లా చేయాలా? చెప్పు ఎట్లా చేయమంటావు డాన్స్? ఇంకే డాన్స్ ఎట్లా గిట్లనా? అది ఎక్సర్సైజ్ కాదా? ఎక్సర్సైజ్ అదే ఎక్సర్సైజ్. ఇంకెట్లనే ఎట్లా ఇంకెట్లా అది ఎక్సర్సైజ్ అవుతుంది. ఎక్సర్సైజ్ దియ్యా ఏంది? ఈరోజు బిర్యానీ చేసినాం,
వండినాం తిన్నాం. అది అండిర్రు తిన్నారు మంచిగా ఉంది. మరి ఏమైనా ఆడియన్స్ కి అండేటప్పుడు చెప్పినాం చెప్పిర్రా అన్ని చెప్పినాం. చెప్పిర్రు మంచిగా చెప్పిర్రా ఫ్రెండ్స్ మంచిగా చెప్పిందా? చెప్తే దివ్య చాలా సో క్యూట్ వెరీ నైస్ అని కామెంట్ పెట్టండి. నచ్చకపోతే అస్సం అస్సం పంపించండి కామెంట్. ఏంది అయితే నేను ఉండటోనే. ఓ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిరా? ఓపెన్ చేయకూడదు జాగ్రత్త బిడ్డ. ఏ దొంగ ఏం చెప్తున్నావు? చాలా సంతోషంగా ఉండాలి. ఎందుకు? బిర్యానీ బలి చేసిరింది మీరు. నేను ఎక్స్పెక్ట్ చేయలేక చేస్తారని. నేనే చేసిన. అంతేనా? చూద్దాం టేస్ట్ చూద్దాం. లెగ్ పీసు బిర్యానీ ఇప్పుడు నువ్వు వచ్చుడు. మరి అచ్చుడు అంటే ఆడ పెద్ద సెలబ్రేషన్ జరిగింది. అదే ఆడ తిన్నా మటన్ తిన్నా. ఇక్కడ చికెన్ బిర్యానీ. సరే తిని మరి టేస్ట్ ఎట్లుందో చెప్పు. మస్తుంది ఫ్రెండ్స్. నిజం చెప్పే. నిజంగా వరస్తుంది. భలే ఉందంటే లెగ్ పీసు భలే వేసరి. ఒక బిర్యానీ సెంటర్ పెట్టుకోవచ్చు మంచిగానే. ఇంకా మస్తు ఉంది. ఎక్కువ వేరే. సో ఫ్రెండ్స్ ఇది మన ఇయర్డి స్పెషల్ బిర్యానీ విత్ లెగ్ పీస్. మస్తు ఉంది. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లోనే మనం బయట ఖర్చు పెట్టే కన్నా ఇంట్లోనే కింద రైస్ తెచ్చుకుంటే బొచ్చడు అవుతుంది. సో మీరు కూడా ఇట్లా తెచ్చుకొని మంచిగా ఇంట్లోనే ఫ్రెష్గా రెడీ చేసుకోర్రి తినండి. మా చిన్న లెగ్ పీస్ బోన్ పట్టింది. బోన్ తింటుంది. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంది. ఎందుకంటే నేను అటు పోయినా కానీ కొద్దిగా మిస్ అయ్యాను. ఇక పొద్దున నుంచి 3 పొంటలు నేను లెగ్ పీస్ 3 పొంటలు తిందుంటి. 3 పొంటలన్నా తిందుంటి. తిరుగుతలేదు నారిక. 3 పొంటలన్నా తిందుంటి. ఇక మా వైఫ్ ఉండి మనం అనుకున్నాం మనం తింటే మంచిగా ఉండదు అని చెప్పి ఇక మన ఫ్రెండ్స్ అయితే తెలిసింది. ఇక మన పక్క పొంటి ఆడుకుంటున్నారు అన్నట్టు. తొట్టి గ్యాంగ్. ఈ పక్క పంటి మన పొలం పక్క పంటి మన ఇంటి పక్క పంటి అంటే పొలం ఉంటుంది అన్నట్టు. మన ఇంటి పక్క పంటి పొలం ఉంటుంది అన్నట్టు. ఆడ ఆడుకుంటారు. ఆడుకుంటే దివ్యుండి పిలిచింది అన్నట్టు. మరి దివ్య ఎప్పుడు అంతే. ఏమైనా స్పెషల్గా వండుకున్నా ఏదైనా ఇంట్లోన్నా ఎవరైనా పిలిచి తినిపించాలనిపిస్తుంది అన్నట్టు. అంటే కొంచెం మన లెక్కనే దానం చేసుకున్నాం. సో బ్లాక్ అయిందిగా ఈడ. ఎట్లుంది బిర్యానీ? మంచిగా ఉందా? తిరురి తిన్నోళ్ళకి తిన్నాను తీయాలా. ఇంకా మన గ్యాంగ్ ఓవర్లేరేంది పిల్దామంటే. నిష్వికెట్ ఏంది? అంటే కుక్కకు ఎలాగో ఉంటది అనుకో సపరేటు. పెద్ద సిస్టమ్. నమస్తే నమస్తే. బిర్యానీ తినిపోదు. అయితే వాళ్ళ నమస్తే పెట్టుకుంటూ పోతారు. బిర్యానీ తింటూ రమ్మని చెప్పిన. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు, షేర్ చేయండి, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. చెప్పురి అందరు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. మన దమ్కి స్టార్ని సబ్స్క్రైబ్ చేయండి. అనురి మన దమ్కి స్టార్ని సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్ బాయ్.